అందరికీ నమస్కారం. మీడియా మిజైల్స్ బులెటిన్ కి స్వాగతం. తెలంగాణ టాప్ 10 న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో వర్షాలు పడకుండా, పంటలు పండకుండా కరువు పరిస్థితులు ఏర్పడాలని హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ తాను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొనడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీన తమిళనాడులో తిరుచి, జూలై 23వ తేదీన కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతాలకు హరీష్ రావు సందర్శించారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆ తేదీల్లో ఆయన ఎక్కడున్నారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వహించే ఆలయాలు ఉన్నాయని పేర్కొన్న టీపీసీసీ చీఫ్ పర్యటనలపై హరీష్ రావు వివరణ ఇవ్వాలని కోరారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం తాము జర్మనీలో జరిపిన పర్యటన ఎంతో విజయవంతమైందని, ఒక్క జర్మనీ దేశంలోనే ప్రస్తుతం వివిధ రంగాల్లో దాదాపు 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఖాళీగా ఉన్నాయని మంత్రి వివేక్ వెల్లడించారు. అక్కడ భారతీయ యువతకు నైపుణ్యాలు కలిగిన వారికి విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. మేం జర్మనీలో, జపాన్ లో కల్పించే ఉద్యోగ అవకాశాలకు భారీ జీతం ఉంటుందని, సుమారుగా 2,50,000 వరకు జీతం ఉంటుంది. ఎవరైతే చక్కగా జర్మన్, జపనీస్ లాంగ్వేజ్లు నేర్చుకుంటారో వారికి నెలకు దాదాపు 2 లక్షల పైగే జీతం లభిస్తుంది. వీరు సంవత్సరానికి 25 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో కేసు నమోదు చేసిన డీసీపీ రేవంత్ సర్కార్ పై బదిలీ చేయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులో సీఎంపై వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారని, తెలంగాణలో మాత్రం కేసు నమోదు చేసిన అధికారులే శిక్షిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదులు చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన హక్కు అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని తెలంగాణలోని రేవంత్ రెడ్డిపై ప్రభుత్వం బదిలీ చేయడం చట్టాన్ని అమలు చేసే అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే చర్య అని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర మట్టం వద్ద రుతుపవన ధోరణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే హైదరాబాద్ సహా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా అర్హులకే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల ప్రక్షాళన కార్యక్రమం 2025లో భారీ స్థాయిలో కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం 2025వ సంవత్సరంలో రాష్ట్రంలో 1,49,047 రేషన్ కార్డులను తొలగించారు. గత 3 సంవత్సరాల్లో తొలగించిన మొత్తం కార్డుల కంటే ఇది 147% ఎక్కువగా ఉండడం గమనార్హం. హైదరాబాద్ లో ఆహార కల్తీ ముఠాల ఆట కట్టించేందుకు హెచ్ఫాస్ట్ అధికారులు భారీ స్థాయిలో దాడులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆహార కల్తీలకు పాల్పడే వారిపై తనిఖీలు నిర్వర్తిస్తూ భారీ ఎత్తున కల్తీలను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నగరంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 13 మసాలా వ్యాపారుల సంస్థల సోదాలు నిర్వహించి 3 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో 3 నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సిపివి సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్స్ కు చెందిన రోగుల వైద్య రికార్డులు, వ్యక్తిగత వివరాలు, ఉద్యోగుల సమాచారం, గోప్య పత్రాలు అనుమతి లేకుండా ఓ వెబ్సైట్ లో ప్రచురింపబడ్డాయని ఆసుపత్రి యాజమాన్యం ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేయగా పోలీసులు బీఎస్ఎస్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డేటా లీక్ కు బాధ్యులైన వారిని గుర్తించి సంబంధిత వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. స్టార్ హాస్పిటల్ సీఈఓ రాహుల్ మెడ్కర్ నిర్వహించిన ఫిర్యాదు ప్రకారం
ఆస్పత్రి ఐటీ బృందం ఇటీవల నిర్వహించిన పరిశీలనలో వేర్ హౌస్ డై అనే వెబ్సైట్ లో ఆస్పత్రికి సంబంధించిన రహస్య సమాచారం అనుమతి లేకుండా అందుబాటులో ఉన్నట్లు గుర్తించింది. అంతేకాకుండా ఆ వెబ్సైట్ లోకి ప్రవేశించేందుకు అవసరమైన లాగిన్ వివరాలు వాట్సాప్ ద్వారా కూడా షేర్ అవుతున్నట్లు తాము గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో చెంచల్గూడ జైలు నుంచి హైదరాబాద్ మీదుగా ఓవైసీ హాస్పిటల్ వరకు నిర్మించిన 2.58 కిలోమీటర్ల 4 లైన్ల స్టీల్ బ్రిడ్జ్ ఆగస్టు 2వ వారంలో ప్రారంభం కానుంది. 620 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ద్వారా రోజుకు 1.5 లక్షల వాహనాల ప్రయోజనం పొందుతున్నారు. సిగ్నల్ ఫ్రీగా కారిడార్ అభివృద్ధిగా చేసిన ఈ ప్రాజెక్టు ప్రయాణ సమయం 30 నిమిషాల నుంచి 5 నిమిషాలకు తగ్గడంతో పాటు ఇంధన వినియోగం, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గనున్నాయి. ఆగస్టు 2వ వారంలో ఫ్లైఓవర్ ను ప్రజలకు అందుబాటులో తీసుకురానున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఫ్లైఓవర్ పై రంగులు వేయడం, వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు, చివరి దశలో ర్యాంపుల నిర్మాణం వంటి పనులు యుద్ధ ప్రతిపాదికకు కొనసాగుతున్నాయి. అన్ని పనులు పూర్తయిన వెంటనే ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక పోస్టుల రిజల్ట్ విడుదలయ్యాయి. మొత్తం 1743 పోస్టులకు గాను 1604 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో 894 మంది డ్రైవర్లు, 710 మంది శ్రామిక పోస్టులకు ఎంపికయ్యారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఆన్లైన్లో అటెండెన్స్ ఫారం నింపాల్సి ఉండగా ఈ నెల 17న సంబంధిత ధృవపత్రాలతో పోలీసు లేదా జిల్లా కమిషనరేట్ కార్యాలయాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని TSLPRB సూచించింది. ఎంపికైన అభ్యర్థులకు తుది నియామకం వెంటనే జరుగుదని, వారి వ్యక్తిగత ధృవీకరణ, ప్రవర్తన పరిశీలన, వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాత మాత్రమే నియామక ప్రక్రియ పూర్తవుతుందని బోర్డు స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో వరుస ఇళ్ల చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే జూలై 25వ రాత్రి ఆదిలాబాద్ లోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలో కైలాస్ నగర్ లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు వేగవంతం చేశారు. జిల్లా సరిహద్దుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 8 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 73 గ్రాముల బంగారం, 151 గ్రాముల వెండి, 4270 రూపాయల నగదు, 5 ఐఫోన్లతో సహా 7 మొబైల్ ఫోన్లు, ఒక ఐప్యాడ్, ద్విచక్ర వాహనం ఉన్నాయి. ఇది ఇవాల్టి టాప్ 10 న్యూస్. అంతవరకు చూస్తూ ఉండండి మీడియా మిజైల్స్.